ఇటీవల కాలంలో తీగజాతి కూరగాయలు, పుచ్చ, కర్బూజాలో పండుఈగ ఆశించి విపరీతమైన నష్టం కలుగజేస్తుంది. ముఖ్యంగా పండుఈగ పెద్ద పురుగులు పూత మీద ఆశించి పూతలో గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి పురుగులు కాయలోకి ప్రవేశించి ఈ విధంగా కాయను కుళ్ళేటట్లు చేసి కాయలు రాలిపోవడానికి, అదేవిధంగా పూర్తిగా నష్టపరుస్తుంది. దీని నివారణకు ముందు జాగ్రత్త చర్యగా పూత దశలోనే మనం మార్కెట్లో లభ్యమయ్యే మిథైల్ యూజనాల్ అనే ట్రాప్లు ఎకరాకి 4-5 కానీ, లేదా క్యూలూర్ అనే ట్రాప్లు ఎకరానికి 6 నుంచి 8 కానీ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క పురుగులు ఆకర్షితమై చనిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే బెల్లం లేదా కల్లు మడ్డి 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి అందులో పురుగు మందు కలిపి పెట్టినట్లయితే ఈ పురుగులు అందులో పడి చనిపోతాయి. అదేవిధంగా వేప నూనె లేదా వేప గింజల కషాయము 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పూత దశలో పిచికారీ చేసుకున్నట్లయితే గుడ్లు పెట్టకుండా లేదా పెట్టిన గుడ్ల నుంచి పురుగులు లోపలికి ప్రవేశించకుండా నివారించుకోవచ్చు. ఇది కాకుండా ఆవు మూత్రము 20%, వేప గింజల కషాయం 10% లేదా సీతాఫల గింజల కషాయం 10% కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగుని నివారించుకోవచ్చు. ఇక రసాయనాల విషయానికి వచ్చినట్లయితే స్పైనటోరియం అనే మందు 0.5 మిల్లీలీటర్లు లేదా డెల్టామెథ్రిన్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున